ఆ విశ్వాసం లేకపోతే నీ జీవితాల్లో కార్యము జరగదు. ఈ దిద్దుబాటు ఓటమిలో మనకు అవసరం. ఈ దిద్దుబాటు కోసమే 1 అవర్ మనం కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతుండేది. ప్రభా, ఎందుకు నా జీవితంలో ఈ వైఫల్యం? ఎందుకు నాకు జవాబు రావడం లేదు? ఎందుకు నేను ఇంతకుముందు 6వ అధ్యాయంలో నేను చెప్పగానే దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు? ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేదయా. విశ్వాసం లేక ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళబల్లా, ఎవరెవరినో నువ్వు పిలుచుకోబలేదు. నువ్వు ఎదుగు. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఇప్పటికీ నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేదు. ఇప్పటికీ నీకే నమ్మకం లేదు. ఇంకా పరుగులు తీస్తున్నావు. ఏదో ప్రారంభంలో ప్రభువుని ఎరగని పరిస్థితుల్లో ఆ సేవకుడి దగ్గర పోదాం, ఈ చర్చికి పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, ఈడ చేస్తే ప్రార్థన, ఆడ అంటే అదొక రకం. అది తెలియని జీవితం, జ్ఞానం లేని అనుభవం. విశ్వాసం ఎదగడానికి వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. నువ్వు ఎదుగుతున్నావు కదా, సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నీకు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడన్న విశ్వాసం లేకపోతే, ఓ విశ్వాసం లేని తరము వారలారా, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం ఇంకా పరుగులు తీస్తారు? ఇప్పటికీ నీ మోకాల ప్రార్థన మీద నీకే నమ్మకం లేకపోతే ఎట్లా? నీ ప్రార్థన దేవుడు వింటాడన్న విశ్వాసం నీకు లేకపోతే ఎట్లా? ఇంకా ఆ సేవకులను పిలుచుకుంటా, ఈయన పిలుచుకుంటా, ఆడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్తా అంటున్నావంటే యు ఆర్ నాట్ గ్రోన్ అప్. నువ్వు పెరగలేదు విశ్వాసంలో. నీకు ఇంకా దిద్దుబాటు అనుభవంలోకి నువ్వు రావడం లేదు. ఇదిగో, నీవు వైఫల్యం ఎదుర్కొన్నప్పుడు, విమర్శలు ఎదుర్కొన్నప్పుడు యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. నీవు జయించలేని శక్తులను, జయించలేని పరిస్థితులను మీద వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు మీద ఆధారపడాలి. ఆయన మీద, ఆయన అవసరం నీకుంది. అలాగే ఓటమిలో నువ్వు ఉన్నప్పుడు, ప్రభువు నిన్ను దిద్దినప్పుడు ఆ దిద్దుబాటుకు నువ్వు లోబడు. ఆ దిద్దుబాటును అంగీకరించు. ప్రభు, అయ్యా మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఆయన వెంటనే చూసి, విశ్వాసం లేని తరము వారలారా, ఎంతకాలం సహించాలి? అమ్మా, ఇంకా నువ్వు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నావేమో, ఇంకా దేవుడు నా జీవితంలో కార్యం చేయడం లేదనుకుంటున్నావేమో, దేవుడు నేనేమడిగినా ఇవ్వడం లేదనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అమ్మ, నేను ఇవ్వడానికి నన్ను ఆటంకపరిచే శక్తి ఏదీ లేదు. నేను నీకు చెయ్యాలంటే నేను ఏదైనా నీ కోసం చేయగలను. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో నేను చేయగలను. నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని చెక్ చేసుకో. నువ్వు చేసే ప్రార్థన విధానాన్ని చెక్ చేసుకో. నువ్వు ఎలా ఉన్నావో, నీ విశ్వాసం ఎలా ఉంది? అడుగుతున్నావా? ఇంతక ఆమె అడిగినట్టు, ప్రభా ఉదయాన్నే కొండ వెళ్ళిపోవాలనుకోని, ఉదయాన్ని చూస్తే కొండ ఉంది, నేను ముందే అనుకున్నా ఈ కొండ పోదని. అలాంటి ప్రార్థనలు నీ జీవితంలో ఎప్పుడు జవాబును తీసుకురాలి. నేను యేసు ప్రభు వండర్ మెరకల్ గాడ్గా నేను చెప్పడం లేదు. నువ్వేమడిగినా ఇస్తాను. ఆయన చిత్తం ఏదైతే ఆ చిత్త ప్రకారం నువ్వేమడిగినా ఆయన ఇస్తాడు. నీ యొక్క స్వార్థాన్ని, నీ యొక్క శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు అడిగింది ఆయన ఇవ్వడు. కానీ ఆయన చిత్తంలో నీకు ఏది కావాలో అది తప్పకుండా ఆయన ఇస్తాడు. కానీ ఆయన ఇస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. నువ్వు ఓటమిలో క్రీస్తు దిద్దుబాటుని నువ్వు గ్రహించాలి. ఇక్కడ ప్రభు వాళ్ళని దిద్దుబాటు చేస్తున్నాడు. వీళ్ళు మీ ఎందుకు కాలేదో తెలుసా? మీలో విశ్వాసము లేదు. నేను